D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నెల్లూరు వైఎస్ఆర్సీపీపై మంత్రి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్పొరేషన్లో తగిన బలం లేకపోయినా వైఎస్ఆర్సీపీ గిల్లి కజ్జాల రాజకీయాలకు దిగుతుందని ఆయన విమర్శించారు. టీడీపీకి చెందిన కార్పొరేట్లను తమ వైపు లాగి తాడేపల్లిలో కండువాలు వేయించారని, మా బలం ఏంతో చూపిస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మంత్రి ఆరోపించారు. అయితే తమకు 41 మంది కార్పొరేటర్ల సంపూర్ణ మద్దతు ఉందని నారాయణ స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్పొరేటర్లను బెదిరించి భయపెట్టే ప్రయత్నాలు చేశారని, వారి కవ్వింపు ధోరణి కారణంగానే తమ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించారని తెలిపారు. తమకు క్యాంపులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరమే లేదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ తమ రాజకీయ ధోరణిని మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న 11 సీట్లు కూడా దక్కవని మంత్రి నారాయణ హెచ్చరించారు. తెలుగుదేశం ఇప్పుడు ఎవరైతే వచ్చుండారో వాళ్ళని తీసుకుపోయి తాడేపల్లి ఆ యొక్క జగన్ గారి యొక్క నివాసంలో కండ వేయించారు. అంటే కలిపెట్టుకున్నారు, రెచ్చగొట్టారు. మా బలం ఎంతో చూడండి అని. అరే 41 మంది మెజారిటీ ఉన్నారు, మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి సేఫ్ సైడ్కి యాక్చువల్గా మా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని అక్కడ పెట్టుకున్నారు. అంతకుమించి క్యాంపు కాదు, సేఫ్ సైడ్ ఇబ్బంది పడకండి. ఎందుకంటే వచ్చి ఆ బెదిరించటాలు అచ్చేయటాలు చేస్తుంటే రేపు మా ప్రభుత్వం వస్తుంది, మేము ఇచ్చేస్తాం అని బెదిరిస్తుంటే ఎవరైనా భయపడతారు. ప్రభుత్వం ఎక్కడ వచ్చేది? ఆ సీన్ లేదు. ఎందుకంటే 11 సీట్లు చేశారు. ఇలాగ వ్యవహరిస్తే 11 సీట్లు కూడా రావు. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.